హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ ఇంకా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్‌లోనే మనకి ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఉప్పల్ రోడ్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కదా! గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన కంపెనీలో అయితే మనం జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో, ఈ మంచి ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. దీనికి అప్లై ప్రాసెస్ వచ్చేసి ఆన్‌లైన్‌లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ అనేవి మీరు ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం నెక్స్ట్ చూద్దాము. దీనికి అప్లికేషన్ వచ్చేసి మనకి 25th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. 30 సెప్టెంబర్ వరకి లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో మీరు హార్డ్ కాపీస్ సబ్మిట్ చేయడానికి వచ్చేసి లాస్ట్ డేట్ అక్టోబర్ 10th వరకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో, అంతలోపు మీరు సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది హార్డ్ కాపీస్. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాము. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఓకే. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. చూడడం కంటే ముందు వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోలో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ 5 పోస్ట్‌నైతే ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. టెక్నికల్ ప ఆఫీసర్ 1, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ మేనేజరల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ 2, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ 2 అని చెప్పి ఈ డిఫరెంట్ పోస్టులైతే ఉన్నాయి. వీటికొచ్చేసి ఏజ్ లిమిట్ ఈ టెక్నికల్ ఆఫీసర్ 1 అని చెప్పి ఏదైతే ఉందో దానికి 30 ఇయర్స్ అడుగుతున్నారు. టెక్నికల్ అసిస్టెంట్‌కి వచ్చేసి 30 ఇయర్స్. జూనియర్ మేనేజరల్ అసిస్టెంట్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో దానికి 25 ఇయర్స్ అడగడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ 2కి 25 ఇయర్స్. స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్‌కి కూడా 25 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అడగడం జరిగింది. ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ పోస్ట్ చూస్తే టెక్నికల్ ఆఫీసర్ 1 అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో ఈ పోస్ట్‌కొచ్చేసి 30 ఇయర్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! దీనికి సాలరీ వచ్చేసి 35,400 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది లెవెల్ 6 ప్రకారం. దీనికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే బీఎస్సీ పాస్ ఔట్ అయ్యి ఉండి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ మాత్రం ల్యాబొరేటరీలో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సీడీఎఫ్‌డి ల్యాబొరేటరీస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లేదంటే ఎంఎస్సీ పాస్ ఔట్ అయ్యి ఉండి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీకు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే మనం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి కాకుండా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకునే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాము. ఈ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి. సో, దీన్ని కూడా మనం స్కిప్ చేద్దాము. ఏదైతే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటారో దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఈ జూనియర్ అసిస్టెంట్ 2 అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో దీనికి మాత్రం ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ అడగడం జరుగుతుంది. 19,900 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ నుంచి. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ ఔట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 35 దీనికి ఇంకో క్వాలిఫికేషన్ ఏం అడగడం జరుగుతుందంటే టైపింగ్ స్పీడ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో మీకు టైప్ రైటింగ్ స్కిల్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. మీరు పాస్ ఔట్ అయినట్టు అంటే టైపింగ్ స్కిల్ నేర్చుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్‌లో మీరు పాస్ ఔట్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ కూడా కావాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఆ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జూనియర్ అసిస్టెంట్ 2 అనే పోస్ట్‌కి. ఓకే. దీనికొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్కిల్ వర్క్ అసిస్టెంట్ అని చెప్పి ఉంది కదా! దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అడుగుతున్నారు. ఎలాంటి స్కిల్ టెస్ట్ ఏమి పెట్టరు ఫ్రెండ్స్ దీనికి. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ ఔట్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీకు ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ గాని, టైపింగ్ స్కిల్ గాని అడగట్లేదు. పాస్ ఔట్ అయ్యి ఉంటే సరిపోతుంది 10th క్లాస్. సాలరీ వచ్చేసి 18,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ మాత్రం 25 ఇయర్స్ అడుగుతున్నారు.
సో, ఏజ్ లిమిట్ తక్కువుంది గాబట్టి కాంపిటీషన్ గూడా తక్కువుంటుంది ఫ్రెండ్స్. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా గూడా ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఏదైతే పోస్ట్ ఉందో ఈ పోస్ట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా. ఎందుకంటే ఇండియన్ సిటిజన్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీనికి ఆన్‌లైన్‌లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్‌ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో cdfd.org.in అని చెప్పి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి రూ. 200 పేమెంట్ ఉంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఎవరైతే జనరల్ కేటగిరీ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఓబీసీ ఇంకా జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి మాత్రమే అప్లికేషన్ ఫీజ్ ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఫీజ్ లేదు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఇంకా జనరల్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూ. 200 ఫీజ్ అయితే ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఫీజ్ లేదు. ఈ ఫీజ్ చేసిన తర్వాత అమౌంట్ పే చేయాల్సిన ప్రాసెస్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత ఈ పేమెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రెండ్స్, ఆ పేమెంట్ ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత దాని బ్యాక్ సైడ్‌లో రిజిస్ట్రేషన్ ఐడీ, క్యాండిడేట్ నేమ్ ఇంకా ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇంకా కేటగిరీ గూడా క్యాండిడేట్ కేటగిరీ అంటే ఓబీసీనా, జనరల్ కేటగిరీనా ఆ కేటగిరీ నేమ్ కూడా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు అమౌంట్ పే చేస్తున్నారు కదా దానికి సంబంధించిన ప్రింట్ మీద బ్యాక్ సైడ్ అయితే రాసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ. ఇక్కడ చూడండి ఉమెన్ క్యాండిడేట్స్ ఇంకా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫీజు కూడా లేదు. మీరు ఫ్రీగానే ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రీగానే. ఓకే. 13th సెప్టెంబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. అప్లై ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు పీడీఎఫ్‌ని క్లియర్‌గా రీడ్ చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది. అప్లై చేస్తున్న టైంలో ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో వాటి గురించి అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వ్యాలిడ్ మెయిల్ ఐడీ ఇంకా మొబైల్ నెంబర్ యూజ్ చేయాలి. అలాగే అన్ని డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి ఈ డిఫరెంట్ సైజులలో వాటిని క్రాప్ చేసి అయితే పెట్టుకోవాలని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి ఏదైతే ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్తారో లేదంటే మీ సేవకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ క్రాప్ చేసి మీకు అప్లై అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఓకే. హార్డ్ కాపీస్ ఏవైతే సబ్మిట్ చేస్తూ ఉంటారో ఆ టైంలో ఈ ప్రింట్ కాదు. ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసుకుంటారో దాంతో పాటు ఒకటి డిక్లరేషన్ ఫార్మ్ కూడా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏదైతే పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇంకా ఇదంతా మ్యాటర్ రాయాల్సి అయితే ఉంటుంది మీరు. మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఏదైతే ఆన్‌లైన్ ఫార్మ్ ఉంటుందో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ మీరు సబ్మిట్ చేస్తున్న టైంలో ఆన్‌లైన్‌లో ఆ టైంలో ఏదైతే సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫార్మ్ అయితే వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసింది ఉంటదనమాట దాంట్లో. అది ప్రింట్ తీసుకొని అది సబ్మిట్ చేయాలి. దాంతో పాటు ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఎవరైతే జనరల్ కేటగిరీ లేదా ఓబీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి ఫీజ్ ఏదైతే పే చేస్తారో దానికి సంబంధించిన ప్రింట్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే కలర్ ఫోటో ఒకటి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. రీసెంట్ ఫోటో ఒకటి మాత్రమే ఎక్కువ అవసరం లేదు. కాకపోతే దాని మీద మీరు అడ్డంగా ఒక సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫుల్‌గా. ఓకే. సైన్ చేసిన ఫోటో కాపీతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ మెమో అయినా సరిపోతుంది. లేదంటే మండల్‌లో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు. ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్. ఇంకా ఎవరైతే టైప్ రైటింగ్‌లో పాస్ ఔట్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా! మీరు ఉంటుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాలి. ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు ఈ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి మాత్రమే అది అప్లై అవుతుంది. అందరికీ కాదు. అలాగే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ దానికి సంబంధించింది కూడా. అలాగే మీ కంపెనీకి సైడ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ అడుగుతున్నారు.
ఏదైనా సరే ఐడీ కార్డ్ ఒకటి సబ్మిట్ అయితే చేయండి. ఇంకా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అడిషనల్‌గా వీటితో పాటు ఇంకా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్స్.